లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు, పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు శుక్రుడు నీచంగా ఉండటం వల్ల ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా కొంచెం పరిస్థితులు అంత బాగోలేవు అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. అసలు ఏంటి, ఎవరికి బాగోలేవు, ఎలా ఉండబోతోంది, మరి దాని నుంచి జాగ్రత్తలు తీసుకునే అవసరాలు ఏమైనా ఉన్నాయా, తీసుకుంటే ఇబ్బందులు కలగకుండా ఉండే అవకాశం ఉందా? 3 విషయాల్లో చాలా ఇబ్బంది ఉంటుందండి. ఒకటే, శుక్రుడు సినిమా ఫీల్డ్కి కారకుడు, శుక్రుడు స్త్రీలకు కారకుడు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఓకే. శుక్రుడు నీచంలో ఉండడం ఒక ఎత్తు అయితే, శుక్రుడికి ఉన్న డిగ్రీలు క్లోజ్ కంజంక్షన్లోకి కుజుడు వెళ్తూ ఉన్నాడు. సో ఇది ఏమవుతుందంటే, హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని విపరీతంగా అసలు ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా అనుకునేవి డిజాస్టర్స్ అవుతాయి శుక్రుడు వల్ల. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల. ఓకే. రెండవది, వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా మిథునం వారు, కన్యవారు అండ్ కర్కాటకం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకము, మేషం కూడా. ఇవి మేషం, మిథునం, కర్కాటకం, మేషం, మిథునం, కన్య, కుంభం కూడా. కర్కాటకం వారికి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి, అంతేగాని పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇవి ఎందుకంటే 4th లార్డ్ 3rd హౌస్లో ఉండి చూస్తున్నందుకు వీళ్ళు ముఖ్యంగా కర్కాటకం వల్ల ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు 3వ తేదీ వరకు నిర్మానుష్యమైన ప్రదేశాలకి లేకపోతే ఇక్కడికి వెళ్ళడం వల్ల ఇబ్బంది ఉందనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా శుక్రుడున్న డిగ్రీస్ అండ్ కుజుడున్న డిగ్రీస్ని బట్టి చెప్తున్నటువంటి అంశం. ఈ 3వ తేదీ వరకు అయ్యే మూవీస్ ఏవైతే రిలీజ్ అవుతాయో అవన్నీ కూడా హై ఎక్స్పెక్టేషన్స్, బట్ రిజల్ట్ ఈజ్ నాట్ అంత ఎక్స్పెక్టేషన్స్ పరంగా రాదు. ఏదో అనుకుంటారు, ఏదో అవుతుంటుంది. బికాస్ ఆఫ్ వీనస్ ఈజ్ ది కారక ఆఫ్ మూవీ ఫీల్డ్కి మెయిన్గా కారకుడు ఆయన. అండ్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ శుక్రుడు వాహనాలకు కారకుడు కాబట్టి సెల్ఫ్ డ్రైవ్ మీద వెళ్ళేటప్పుడు బుధరాశుల్లో ఉన్నాడు కాబట్టి కొంతమంది ఒక్కోసారి ఫోన్ మాట్లాడుతూ రోడ్లు దాటడం కానీ, ఫోన్ మాట్లాడుతూ వాహనం మీద స్పీడ్గా వెళ్ళడం కానీ అస్సలు చేయొద్దు. అసలు జనరల్గా ఎప్పుడు చేయకూడదు. ఇది అస్సలు పనికిరాదు ఈ టైంలో, పర్టికులర్గా చెప్పాలంటే. ఇదొకటి. ఇక మరొక విషయం ఏంటంటే, షేర్ మార్కెట్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే షేర్ మార్కెట్కి కారకుడు బుధుడు. బుధుడు అయినందుకు బుధరాశుల్లో ఎప్పుడైతే కుజుడు శుక్రుడు ఉన్నారో ఈ యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా ఈ గ్రహణం కూడా మనకు రాబోతుంది కాబట్టి శుక్రుడు వెనక రాశిలో గ్రహణం పడుతుంది. అందుకని ఏంటంటే, ఈ గ్రహణం పట్టడం సింహరాశిలో, మరి సింహము కుంభరాశులకు సంబంధంగా పడుతూ, అండ్ అదేవిధంగా మనకి ఈ ఏదైతే కర్కాటక రాశిలో గురువు ఎగ్జాల్టెడ్ ఉన్నారో, గోల్డ్ రేట్లో కూడా బాగా హైకి ఒక్కసారిగా డౌన్ఫాల్ అవుతుంది. కాబట్టి హైకి ఎక్కువ హైలో ఉన్నప్పుడు కొనొద్దు. అంటే ఎప్పటి వరకు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? గ్రహణం తర్వాత డౌన్ అవుతుంది ఖచ్చితంగా. కానీ గ్రహణం మనకు లేదన్నారు కదండి. మనకు లేకపోయినా యూనివర్సల్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు లేదు, యుఎస్లో ఉంది. గోల్డ్ రేట్ ఎలా డిసైడ్ అవుతుంది? యుఎస్ మార్కెట్ మీద డిసైడ్ అవుతుంది, అంతే కదా. మన ఇండియన్ సంబంధంగా ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, ఇదేంటి మనకి రూపాయి విలువ తగ్గుతుంది, లేకపోతే గోల్డ్ రేట్ ఇట్లా అయిపోతుంది, మన పిఎం ఏం చేస్తున్నారు, సీఎం ఏం చేస్తున్నారు అనుకుంటారు. వీళ్ళ చేతుల్లో ఉండవు యాక్చువల్గా. ఇంకా గలీలో లీడర్ ఏం చేస్తున్నాడు అడగలేదు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అంటే వీళ్ళకి తెలియక, ప్రజలకు కొన్ని విషయాల అవగాహన లేక, ఇదేంటి మన సీఎం గారు ఏం చేస్తున్నారు, గోల్డ్ పెరుగుతుంటే అనుకుంటారు. సీఎం ఏం చేస్తాడు, ఆయన చేతుల్లో ఏముండదు. ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఈ గ్రహణం మనతో సంబంధం కాకుండా ఇంటర్నేషనల్గా మార్కెట్లో ఆ ఫ్లక్చుయేషన్స్ ఇస్తుంది అనమాట. అది బికాస్ ఆఫ్ గ్రహణము అండ్ ఈ శుక్రుడు నేచర్, ఇవన్నీ వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ 3 అంశాల్లో, ఈ 4 అంశాలు గోల్డ్తో కలుపుతుంటే ఈ 4 అంశాల్లో చాలా చాలా మూవీ ఎక్స్పెక్టేషన్స్, కొన్ని రాశుల వారికి ప్రమాదాలు, అవును, గోల్డ్ స్త్రీల విషయంలో ఈ 4 విషయాల్లో ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు అంటే ఇప్పుడు మీరు చెప్పిన రాశుల మామూలుగా అందరికీ కూడా ఈ చెప్పిన రాశుల్లో పర్టికులర్గా కన్యా రాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు రాశిలోనే ఉండి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి.
మరి అంటే వీటి నుంచి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పరిహారాలు ఏమైనా చేసుకుంటే బెటర్ అంటారా, లేకపోతే ఏ విధంగా? పరిహారాలు అంటే ఒకటేనండి, శుక్రకుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి క్యారెట్స్ మన తీపి చపాతీలు తినిపించడం చేస్తుండాలి, అమ్మవారి ఆలయాలకు వెళ్తుండాలి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, ఇవి చాలా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా పరిహారం కానీ నామస్మరణ కానీ దగ్గర దాకా వెళ్ళి, ఇప్పుడు చూడండి మనం ఒక్కోసారి ఎక్కడ రోడ్డు మీద నిలబడతాం మాట్లాడుతుంటే ఫ్రెండ్ టక్కన చేయలాగుతారు, ఏమైందంటే పక్క నుంచి వెంటనే వెహికల్ వెళ్ళిపోతుంది, దగ్గర దాకా వచ్చి తప్పిపోతుంది. ఓకే, అమ్మ బాబాయ్ పెద్ద ప్రమాదం, గండం పోయింది అంట. అట్లాంటివి జరుగుతాయి రెమెడీస్ చేసుకోవడం వల్ల. ఓకే, బెటరే కదా, ప్రమాదం నుంచి బయటపడతామంటే చేసుకోవడం ఉత్తమం. నిజంగా అసలు నిజంగా చాలా బెటర్ చెప్పాలంటే. అవును అవును. ఇప్పుడు శుక్రుడు మూవీ ఫీల్డ్ కి సంబంధించి ఎక్కువగా అని చెప్పన్నారు, అలా ఇంకా ఏ ఏ రకాల వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది అంటారు? ఫ్యాషన్ రిలేటెడ్, వెహికల్ అంటే వాహన సంబంధించిన రంగాలకి, అంటే ఈ థర్డ్ వరకు తీసుకునే డెసిషన్స్ విషయంలో ఈ రంగాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాషను, వాహన రంగాలు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఎనీ వాహనాలు అంటే ఇప్పుడు ఫ్లైట్స్ ఉంటాయి, ఈ రంగాలకు సంబంధించిన విషయంలో మనం చాలా అంటే విప్లవాత్మక మార్పులు కానివ్వండి, అంటే దానికి సంబంధించి బిజినెస్ చేస్తున్న వారికి ఆ రంగాలకి ఓకే, దానిలో పనిచేసే వారికి కూడా వర్తిస్తుంది, ఎఫెక్ట్ వర్తిస్తుందండి, దాని వల్ల కూడా వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. అంటే అందము, ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ ఉంది, అందం, లేకపోతే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మిథునం వారే ఉన్నారు, 4th హౌస్లో శుక్రుడు నీచ, వీళ్ళు ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన క్లాసెస్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా జాయిన్ అవ్వాలనుకున్నా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతి జాతకానికి కూడా గోచారంలో ఉండే గ్రహాలు డెబిలిటేట్ అయినప్పుడు ఆ ప్లేస్లోకి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు మిథునం వారు ఉన్నారు, వీళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే హెల్త్ విషయంలోని, ఈ వాహనం మీద నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అట్లా శుక్రుడు ఒక్కొక్క రాశి వరకు ఒక్కొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మేషం నుంచి తీసుకుంటే 6లో శుక్రుడు, స్త్రీలతో అనవసరం గొడవల జోలికి, వివాహం జోలికి వెళ్ళకూడదు 3వ తేదీ వరకు. వృషభం వారు ఈ సినిమా ఫీల్డ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారు వాహన సంబంధించిన విషయాల్లో, కర్కాటకం వారు ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు స్త్రీలతో, ఎందుకంటే 3వ స్థానం కాబట్టి. సింహం వారు పర్టికులర్గా మనీ మ్యాటర్స్ విషయంలో, స్త్రీలకి ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాము, డబ్బులు తీసుకుంటున్నాము, ఇట్లాంటి విషయాలు. అదేవిధంగా మీకు కన్యా రాశి వారు ఇందాక మనం చెప్పుకున్నట్టు నిర్మానుష్య ప్రదేశాలకు ఎక్కువ వెళ్ళడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల్లో ఉండే స్త్రీల వల్ల కూడా వీళ్ళకి కొంచెం స్ట్రెస్ ఉంటుంది. మరలా మీకు తులవారి విషయం వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చికం వారు వివాహ నిర్ణయాలు, ఎందుకంటే 7th and 11th లార్డ్, 7th and 12th లార్డ్ ఈజ్ ఇన్ 11th హౌస్, కుజుడితో ఆస్పెక్టింగ్ కదా. ధనస్సు వారు అప్పులు ఇవ్వడం తీసుకోవడం, కెరీర్ విషయంలో పర్టికులర్గా, ఎందుకంటే దశమంలో శుక్రుడు. అండ్ మన మకరం వారు కనుక చూసుకుంటే లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు, బ్యాంకింగ్ సంబంధించిన విషయాల్లో, ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు. కుంభం వారు పర్టికులర్గా వీళ్ళు కొంచెం వాహనం మీద వీళ్ళు కూడా, ఎందుకంటే 4th లార్డ్ ఈజ్ ఇన్ 8th హౌస్లో డెబిలిటేషన్ కాబట్టి. అండ్ అట్లాగే 4th లార్డ్ ఈజ్ ఇన్ 8th హౌస్ అన్నప్పుడు మదర్ హెల్త్ కూడా చూసుకోవాలి. మీనం వారికి 7th శుక్రుడు నీచ కాబట్టి వివాహ నిర్ణయాలు 3వ తేదీ వరకు తీసుకోకూడదు. బికాస్ ఆఫ్ వీనస్ ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 weeks నుంచి డెబిలిటేషన్లో ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వారం రోజులు 10 రోజులు ఉంటాడు అక్కడ డెబిలిటేషన్లో. కాబట్టి ఈ వారం రోజులు 10 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా. దాదాపు అన్ని రాష్ట్రాల వారికి ఏదో ఒక సమస్య అయితే అది శుక్రుడు ఉండే పాయింట్ని బట్టి ఉంటుంది. అందుకని పర్టికులర్గా ప్రతి రాశికి శుక్రుడు ఉండే స్థితిని బట్టి చెప్పాను మీకు. అంటే నార్మల్ గా ఓరల్ గా తీసుకుంటే ఈ రకంగా ఎగ్జాక్ట్లీ మనం ఏదైనా పరిహారం చేసుకోవాలంటే వ్యక్తిగతంగా చూపించుకొని చూపించుకోవడము, అదే విధంగా శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, శ్రీమాత్రే నమః అనే మంత్రం చేయడము, ఇవి చాలా ముఖ్యంగా లలిత చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.